తనుజ Sir. ఎన్ ఏరియాకి వచ్చేసాయి. నాకు సో తనుజ సో మీ సిస్టర్కి త్వరలో పెళ్ళి. తెలుసా సర్ప్రైజా? తెలుసు సో 2 weeks left. మీ సిస్టర్ నుంచి వాయిస్ నోట్ వచ్చింది. అది నువ్వు వినాలి అంటే కళ్యాణ్కి ఇమ్యూనిటీ అనేది త్రూ అవుట్ ద సీజన్ పోతుంది. అది నీకు ఓకేనా? కళ్యాణ్ తను మళ్ళీ కెప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ ఉండదు త్రూ అవుట్ ద సీజన్. No sir. నాట్ ఓకే? ఐ షూర్? Yes sir. నువ్వు పెళ్ళికి వెళ్ళలేవేమో. సిస్టర్ పంపించినటువంటి మెసేజ్ నీ కోసం వెయిట్ చేస్తుంది. 10 seconds time, tell me. నాకు సో no. Okay. Sorry boo. Kalyan, సార్ into the den. ఏమైంది తనుజ ఎందుకు ఏడుస్తున్నావు? సార్ కళ్యాణ్, నీ విష్ లిస్ట్లో ఒక విష్ని గ్రాంట్ చేశారు బిగ్ బాస్. ఓకే సార్, నీకు వారమంతా చికెన్ మటన్ కావాలి అన్నావు. ఇట్ ఈస్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. కానీ అది నువ్వు పొందాలి అంటే నిఖిల్ 2 వారాలు డైరెక్ట్గా నామినేట్ అవుతాడు. అంటే నెక్స్ట్ వీక్ నేనే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. బట్ నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత వీక్ కదా. నో సార్, నో నీడ్, వద్దు సార్. నీ విష్ లిస్ట్ అయ్యా వారం వారం ఫుల్ డే చికెన్. పర్లేదు సార్, కానీ సర్వైవ్ ఏం కాదు సార్. ఓకే, ఇంకో విషయం అడుగుతున్నాను నిన్ను. సార్ నువ్వు స్ట్రైట్ 2 weeks నామినేట్ అయితే సార్ తనూజకి ఒక గిఫ్ట్ వస్తుంది. ఫ్యామిలీ నుంచే సార్? వెరీ ప్రెషియస్ గిఫ్ట్, అంతవరకే చెప్తున్నాను. ఫ్యామిలీ నుండి అయితే ఓకే సార్. అది నాకు తెలియదు. ఇట్స్ అ వెరీ వెరీ ప్రెషియస్ గిఫ్ట్. తనకు ప్రేషియస్. ఓకే సార్, నో ప్రాబ్లం. అయిపోతావా నామినేట్? యా సార్. 2 weeks అయిపోతావా? సార్ గేమ్ బాగా ఆడదలుచుకుంటాను సార్. ఇంకా గేమ్ బాగా ఆడదలుచుకున్నావా? సార్. నిఖిల్ విషయంలో నీకు అనిపించిన రిస్క్ నీ విషయంలో అనిపించట్లేదా? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఖచ్చితంగా నేను ఇంకా బాగా ఆడదామని, ఇంకా 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 ప్రూవ్ చేసుకుందామని నేను మంచి జీల్తో ఉన్నాను. ఇఫ్ తనుజ 2 weeks నుండి ఏదో బాగా మిస్ అవుతుంది, ఫ్యామిలీని గివప్ చేద్దాం అంటూనే ఏదో అంటూ ఉంటుంది తప్ప, కానీ తను బాగానే ఆడుతుందని నా ఫీలింగ్. ఇంకా అలాంటివి ఏమైనా వస్తే షీ విల్ బి బెటర్, ఇంకా బ్రైట్గా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. వీక్స్ టఫ్ అవుతూ కొద్దీ నామినేషన్స్లో ఖచ్చితంగా ఉండాలి సార్. నో ప్రాబ్లం, నేను ఉంటాను. అరే అరే అరే, ఓకే, ఇక్కడే ఉండు. బిగ్ బాస్, గివ్ మీ ఇంటు ద లివింగ్ రూమ్. మన కోసం వేరే నా కోసం అయితే పెట్టి సో ఇంటు ద గార్డెన్ ప్లీజ్. ఏం చేస్తాం ఏంటి? తనుజ, సో కళ్యాణ్ విష్ లిస్ట్ ఒకటి బిగ్ బాస్ ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ వద్దు సార్, కళ్యాణ్ వద్దు. గివ్ యువర్ వెయిట్ అమ్మా, వెయిట్. ఫైట్ చేస్తాను. నాకేం ప్రాబ్లం. తనుజ విను, తనకి వీక్ అంతా చికెన్ మటన్ కావాలని విష్. అది గ్రాంట్ చేయడానికి బిగ్ బాస్ సిద్ధంగా ఉన్నాడు. ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే నిఖిల్ని స్ట్రైట్ 2 weeks నామినేట్ చేయాలి. ఆ కండిషన్ మూలాన తనకు ఆ గిఫ్ట్ వద్దని కళ్యాణ్ రిఫ్యూజ్ చేశాడు. కానీ తనూజ కోసం వచ్చినటువంటి గిఫ్ట్ తనూజకి దక్కాలంటే స్ట్రైట్ 2 weeks నువ్వు నామినేట్ అవుతావని కళ్యాణ్ అడిగినప్పుడు ఇమ్మీడియట్లీ ఎస్ అన్నాడు. కళ్యాణ్ చేసిన ఈ సాక్రిఫైస్ వల్ల నీకు నీ గిఫ్ట్ దక్కుతుంది. అది నీకు కావాలా వద్దా? ఆలోచించావా? నో ప్రాబ్లం. నాకు ఇంకా నువ్వు బెటర్ అవుతావని అనిపిస్తుంది. ప్రీషియస్ థింగే కదా. ఐ విల్ ఫైట్. ఎవ్రీడే ఒక్కలాగే ఉండదు కళ్యాణ్. యా, ఏం కాదు. వీక్స్ వెళ్తున్న కొద్ది టఫ్ అవుతున్నా అంటే అందరూ నామినేషన్లోకి వస్తాం. ఏం కాదు, ఎవరో ఒక నన్ను రేపు ఎల్లుండి ప్రతి వీక్ పెట్టేవాళ్ళే కదా ఎవరైనా సరే. సో నో ప్రాబ్లం. ఊరికే రిస్క్ 3, ప్లీజ్. 2, నాకు రిస్క్ ఏం కాదు. నేను 1. నాకు కాన్ఫిడెన్స్. ఆన్సర్ ప్లీజ్. వద్దని చెప్తాను. టేక్ యూ కాల్. సార్ వద్దు సార్, వాడు గేమ్ వాడు ఆడుతున్నాడు సార్.
నామినేషన్ అనేది అది అంత ఈజీ జాబ్ కాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, బయట ఆడియన్స్ ఎలాగో ఓట్ చేస్తారు అనేసి. నచ్చితేనే కదా సార్ ఓట్ చేస్తారు, నచ్చకపోతే ఎందుకు సార్ ఓట్ చేస్తారు? నచ్చేలా నేను చూసుకుంటా, నా రెస్పాన్సిబిలిటీ నాది, నేను చూసుకుంటా. నేను టఫ్ ఫైట్ ఇస్తా. నాకు ఇంకా ఆడాలని ఉంది, ఇంకా బెటర్గా ఆడాలని ఉంది. నామినేషన్స్లో ఉంటే ఇంకా డబుల్ అవుతుంది కాన్ఫిడెన్స్ నాకు. సార్ ఓకే సార్, వద్దు సార్. ఇప్పుడే కదా ఓకే అన్నా. సార్ ఓకే అంది. ఓకే వద్దు సార్, ఓకే అన్నావు కదా. వద్దు వద్దు ఓకే తనుజ, సార్. నువ్వు వద్దన్నావు. కళ్యాణ్, you will not be nominated the next 2 weeks. ఓకే సార్. Both into the living room.